హలో గైస్, నేను మీరు 143. సో గైస్, అలా కొత్త వీడియో ఏందని చూస్తుర్రా? ఏం లేదు. సో మీరైతే లాస్ట్ వీడియోస్ నుంచి అయితే చూస్తున్నారు కదా, మనమైతే ఇంగ్లీష్ కాంపిటీషన్ అయితే చేసినాం, ఇంగ్లీష్లో మాట్లాడేది. సో గైస్, నేనైతే ఫ్లాష్ బ్యాక్ అయితే చేస్తున్నా చూడండి. సో గైస్, మీరు చూస్తారు కదా, మనమైతే ఫ్లాష్ బ్యాక్ చేసినాం ఇందాక. సో మన బ్రదర్స్ ఉన్నారు కదా మన టీంలో వీడియోస్ చేసేటోళ్ళు. సో గైస్, వాళ్ళు అయితే ఏం చేస్తున్నారు అంటే, మనమైతే కాంపిటీషన్ అయితే వాళ్ళైతే ఓడిపోయినారు కదా. మనము లాస్ట్ వీడియో చేసినాం కదా, ఇంగ్లీష్ కాంపిటీషన్ వీడియో చేసినాం కదా. సో గైస్, మనమైతే ఇంగ్లీష్ కాంపిటీషన్ వీడియో ఇట్లా చెప్పినాము అంటే, ఈ టాస్క్లో అయితే వాళ్ళైతే ఓడిపోతారో చూడు, వాళ్ళకైతే ఇంకొక టాస్క్ ఇచ్చి అయితే వాళ్ళకైతే పనిష్మెంట్ అనేది ఉంటుంది అని అయితే చెప్పినా కదా. సో గాయస్, మన వాళ్ళు అయితే వాళ్ళకి లాస్ట్ వీడియోలో నేను చెప్పింది అయితే వాళ్ళకి గుర్తులేదు. వాళ్ళకి ఎప్పటిది గుర్తుందంటే, మనము డంబల్స్ లేపించినాం కదా, లేపించినప్పటిది వాళ్ళకి అలా చెప్పినాను అంటే, ఇట్లా ఓడిపోయిన వాళ్ళకి అయితే పక్క ఉంటుందని. సో చంద్రశేఖర్ ఆడైతే ఆ వీడియో గుర్తుంది దానికి. సాయి చరణ్ ఏమో మనమైతే ఇది బిస్కెట్ ఛాలెంజ్ ఇచ్చినాం కదా, బిస్కెట్ ఛాలెంజ్ అయితే అలాగైతే మనకి బిస్కెట్ ఛాలెంజ్లో నేను ఆడ కలిసి చేసినాం కదా. సో బిస్కెట్ ఛాలెంజ్ల వీడియోని అయితే అల్లానికి ఒప్పిన ఒక్క టైం అయితే ఎక్స్క్యూజ్ చేస్తున్నా అని అయితే. సో వాళ్ళకి ఎట్లా అర్థమైందో మనకిట తెలియదు వాళ్ళు చెప్పిండ్రు. సో గాయస్, వాళ్ళైతే రానంటుండే, ఎందుకంటే నేను ఇట్లా చేపిస్తానేమో అని భయపడుతున్నారు, వస్తలేరు. రారా నేను అవన్నీ ఏం చెప్పి అంటే, వద్దురా నువ్వు పక్కా చేపిస్తావు అది ఇది అంటున్నారు. సో వాళ్ళకి ఈ వీడియోలో అయితే చెప్తున్నా, నేను ఈ వీడియో చూసాను వస్తారేమో అని. అరే వచ్చేసోర్రీ ఏమన్నా, నేను ఖాళీ ఎట్లాంటి టాస్క్లు అయితే ఇయ్యను, రెగ్యులర్గా వీడియోస్ అయితే ఇద్దాము. ఈ రివెంజ్లో అయితే వదిలేసా నేనైతే. మీరైతే భయపడుతున్నారు కదా, మీరే స్టార్ట్ చేసినారు నా మీద రివెంజ్. అది ఏంటంటే పబ్లిక్కి తెలుసు, ఏంటంటే మన మీదనైతే ఇంకానైతే వాటర్ ప్రాంక్ అయితే చేసినారు. అది మీరు చూసినారు, పబ్లిక్ చూసినారు. సో మీరు ఆడికి చేసినందుకు అయితే నేనైతే ఈ రివెంజ్లు అనేటివి అయితే ప్లాన్ చేసినాను. సో మీరు ఏడాక అయితే తీసుకోపోతే ఆడదాకా నేనైతే తీసుకోపోతా. మీరు ఇప్పుడు ఆపేయమంటున్నారు, నేనైతే ఆపేస్తా అంటున్నారు రివెంజ్లు. సో మీరు రేపటి నుంచి అయితే వచ్చేసారు ఈ వీడియోస్కి. ఈ వీడియోని చూసి అయితే వస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో మీరు వచ్చేసారు వీడియోస్కి. సో నేను ఎట్లాంటివి అయితే టాస్క్లు అయితే మీకు ఇయ్యాను. సో మీరైతే చేస్తారో ఎవరో నాకైతే తెలియదు. సో మీరైతే రేపటి నుంచి అయితే వీడియోస్కి అయితే రాత్రి వేరే ఛాలెంజ్లెస్ అయితే చేసుకున్నాం మనం ఛాలెంజ్లు. సో మీరైతే భయపడిపోయినారు, అది మీకు తెలుసు, పబ్లిక్కి తెలుసు. మీరైతే భయపడిపోయినారు, ఏవి మనం ఇచ్చే టాస్కులకి మీరు భయపడిపోయినారు. సో చాలామంది పబ్లిక్ అంటే ఒక 50-60 కామెంట్స్ అయితే మనకైతే ఏమని వచ్చినాయి అంటే, చేపి అని వచ్చింది మోడు కాడ. సో చూసిన వాళ్ళకి గలీజ్ ఉంటుంది కదా. సో నేను అందుకే ఏపీయలేకపోయినాను. సో గాయస్, అందుకే నేనైతే ఏపీయలేకపోయినాను వీడియో. సో అలా చేల మీదకి అయితే తెచ్చుకోమని చూస్తున్నారు వాళ్ళు. సో నేనైతే చేపియాలని అయితే ఫిక్స్ అయిపోయినాను. ఏంటంటే అలాగైతే వీడియో చేపిద్దామని అయితే ఫిక్స్ అయిపోయినాను ఇక. సో వాళ్ళు ఈ రివెంజ్కి అయితే వదిలేస్తున్నా నేను. సో నెక్స్ట్ అయితే వాళ్ళు వీడియోస్ అయితే ఏదేమని చూస్తారు కదా. సో వాళ్ళు నెక్స్ట్ వీడియో స్టార్ట్ చేస్తారు కదా, అప్పుడు రివెంజ్లు స్టార్ట్ చేస్తాను అనుకో, మనం ఇక ఈ 3 కార్డ్స్ అన్న ఇక పక్క చేస్తాను నేనైతే. సో వాళ్ళకి ఈ వీడియోలో నేనైతే చెప్తున్నా ఏమని అంటే, మంచిగా అంటున్నా వీడియోస్కి వచ్చేసేవారు, నేనైతే ఏం రివెంజ్లు అయితే తీసుకోను. సో మీరైతే భయపడుతున్నారు కదా, నేనైతే రివెంజ్లు అయితే తీసుకోను. మరీ చెప్తున్నాను, నేనైతే ఇప్పుడు రివెంజ్లు అయితే తీసుకోను. సో గాయస్, అందరైతే కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయరు మనలాగైతే రమ్మని వీడియోస్కి. సో నేను అందుకే ఇలా మొత్తం ఇట్లా చెప్పిన, ఆఫ్లైన్లో అయితే చెప్పిన చాలా రమ్మని, ఏం చేయవన్నీ నేనైతే చెప్పినాను. సో వాళ్ళైతే ఇంటలేరు. సో గాయస్, నేనైతే వాళ్ళకైతే ఒక్కటే మాట చెప్తున్నా, ఏంటంటే వచ్చేసారు రాబీ, మీ మీద రివెంజ్లు ఏం చేయాలి, మీరు నా మీద ఏం చేస్తలేరు కదా. సో మీరు ఆడ స్టార్ట్ చేసినందుకే నేనైతే కూడా స్టార్ట్ చేసిన రివెంజ్లు. సో మీరు ఒక్క రివెంజ్ చేస్తే 4 రివెంజ్లు చూపించిన, అది గిట్ట మీరు నా మీద నీళ్ళు పోసినందుకు ఎండాల నిల్చోబెట్టి మీకైతే డంబుల్స్లో ఇప్పించిన, పబ్లిక్ చేయించిందని చెప్పినా కానీ నేను చేసిన అది రివెంజ్ లాగా అందరూ చూసినారు. మనకైతే ఇంకా చేయించమన్నారు రివెంజ్లు, ఎందుకులే అని నేనైతే లైట్ తీసుకుంటున్నా. సో గాయస్, మీరు గిట్ట అలా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయరు రమ్మని వీడియోస్కి, అట్లాంటివి ఏం చేయాలి నేను ఇప్పుడు ఇక. సో మన వాళ్ళకైతే రమ్మని అయితే ఎప్పుడు కామెంట్ బాక్స్లో. సో మన వాళ్ళైతే ఫుల్ భయపడిపోయినారు అనుకోని, నేనైతే ఇప్పుడు ఇటు ఇవ్వలేరీడా. సో మీరు చూసుకోవచ్చు ఎంకరా వృత్తి ఇవ్వలేరీడా. సో నేనైతే వీడియో పెట్టుకొని 2-3 డేస్ నుంచి అయితే వస్తలేరు, 1 వస్తలేరు వీడియో చేద్దామని. సో
వాళ్ళే అన్నారు మనకైతే జర్ర ఫేమ్ తెప్పి అని. సో తెప్పిద్దాం రా బే అని నేను అనుకుంటే వాళ్ళే సగం రాగానే వస్తలేరు. సో మనమైతే మొత్తం చూపిస్తాం 100% గాయస్. అందరికైతే మరీ నేను చెప్తున్నాను, నాకు ఇట్లయితే సపోర్ట్ చేస్తున్నారో మన వాళ్ళకి గిట్ట జర సపోర్ట్ చేయర్రి. సో అలా ఫేస్ అయితే పబ్లిక్లో అయితే అట్రాక్ట్ అయితే కావాలి. సో మన వాళ్ళకి గిట్ట జర సపోర్ట్ చేయరు. యూట్యూబ్లో నాకు ఇట్లయితే సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు గిట్ట నాతోనే వీడియోస్ చేస్తున్నారు కదా. సో జర అలా గిట్ట సపోర్ట్ చేయర్రి. నేను ఎందుకే మీకైతే అడుగుతున్నాను. సో వాళ్ళతోనైతే మీకైతే వేరే లెవెల్లోనైతే వస్తున్నాయి కదా ఎంటర్టైన్మెంట్. పక్కా 100% ఇస్తా అని చెప్పిన చేస్తున్నాం. మనోళ్ళు ఇక్కడ మస్తు ప్లాన్ అయితే చేస్తున్నారు మనం వేయడానికి. సో నేను ఒక్కరిని అయితే వాళ్ళిద్దరు ఉన్నారు, అది మీకు కూడా తెలుసు. నేను ఒక్కరిని వాళ్ళిద్దరు ఉన్నారు వీడియోస్లో. సో ఏదున్నా వాళ్ళిద్దరు అనుకొని చేస్తున్నారు, నేను ఒక్కరిని చేసుకుంటున్నా. మన ప్లాన్ గట్టి ఉందా, వాళ్ళ ప్లాన్ ఎట్లుందో కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయరు. సో వాళ్ళు ఇప్పుడే నాకు అయితే అలా కనిపిస్తుండ్రు, రోడ్డు మీద పోతున్నారు ఇద్దరు. సో గాయస్ వాళ్ళకైతే ఎప్పుడు మీరు కామెంట్ బాక్స్లో అయితే ఏమన్నా అంటే కామెంట్స్లో నీకైతే ఇట్లా చెప్తున్నారు అందరు రమ్మని అయితే కామెంట్ బాక్స్ అయితే పెట్టుర్రి. నేను రమ్మంటున్నాను చెప్పర్రి. మీకు ఇట్లా ఆఫ్లైన్ ఇట్లా కనిపిస్తే వాళ్ళకిటే చెప్పర్రి. అవి ఏం చేయడు, అందరైతే ఇద్దరైతే వచ్చేసారు ఛానల్లోకి వీడియోస్ కావాలని. సో గాయస్ మేము అందరు తప్పు అని అయితే ఏం తీసుకోకర్రి. మేమైతే ఖాళీ ఎంటర్టైన్మెంట్ కోసమే చేస్తున్నాము, అట్లా మీరు గలీజ్గా తీసుకోకర్రి. ఖాళీ మేము ఎంటర్టైన్మెంట్ కోసమే చేస్తున్నాము, మీకోసమే మిమ్మల్ని నవ్వుపియాలని మేమైతే వీడియోస్ అయితే చేస్తున్నాము. సో అందరైతే అట్లా అనుకోకర్రి గలీజ్గా. సో గాయస్ నేనైతే ఒకటే మాట చెప్తున్నా, మన వాళ్ళని అయితే ఛానల్లోకి రమ్మని అయితే చెప్పర్రి కామెంట్ బాక్స్లో. ఇంకొకటి మనకి నేను వీడియో పెట్టినా కదా ఇంగ్లీష్ది. సో మనోళ్ళు అయితే ఆ ఛాలెంజ్లో అయితే ఓడిపోయినారు. సో వాళ్ళకి పెట్టిన నేను మెయిన్ అది 2 అని వాళ్ళిద్దరు అయితే ఓడిపోయినారు. సో వాళ్ళ తానికి గిట్ట ఒక వీడియో వస్తుంది ఓడిపోయినందుకు. టాస్క్ అంతే. వాళ్ళు ఓడిపోయినారు, నేను ఓడిపోయినా అంటే అదొక్కటి చేసేస్తా. తర్వాత రివెంజ్లో అయితే ఏం చెయ్య, అదొక్కటి పక్కా. అది ఓడిపోతే చేయమని అయితే చెప్పిన. వాళ్ళని ఓడితే నాలే అన్నారు. చేస్తారా అంటే చేస్తా అన్నారు. కావాలంటే ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి ఫ్లాష్ బ్యాక్ పెడుతున్నారు చూడర్రి. చేస్తారా అంటే చేస్తామన్నారు. మళ్ళీ నార్మల్ అని అయితే రాలేదు నేను వీడియో ముంగల్కి, ప్రూఫ్తో వచ్చిన. ఫ్లాష్ బ్యాక్ చేస్తున్నాడు మళ్ళీ చేస్తున్నా చూడర్రి మీరు. సో గాయస్ వాళ్ళే అన్నారు కదా, వాళ్ళు అన్నందుకే మనమైతే వాళ్ళని నోడుతున్న వాళ్ళే అన్నందుకు అయితే మనమైతే చేస్తున్నాము. సో ఈ టాస్క్ అయితే ఒక్కటైతే చేసిన తర్వాత నేనైతే రివెంజ్లు అనేది అయితే క్లోజ్ చేసేస్తాం. మళ్ళీ వాళ్ళు ఇట్లా స్టార్ట్ చేస్తాం, మళ్ళీ మనం స్టార్ట్ చేస్తాము. మనం స్టార్ట్ చేసి ఎట్లుంటుందో వాళ్ళకి గిట్ట చూపించినాం, పబ్లిక్ గిట్ట చూపించినాం కదా. సో గాయస్ అందరూ అయితే మన వాళ్ళకైతే జర్ర సపోర్ట్ చేయర్రి. వాళ్ళకి ఎట్లా చెప్తారు అంటే కామెంట్స్లో చెప్పరు మీరు ఎట్లాంటి వీడియోస్ అయితే చేయాలో. సో గాయస్ మస్తు మంది చాలా టాస్క్లు అయితే ఇస్తున్నారు, నేను చేస్తున్నా ఇట అవి. సో ఇది మన ఇంకొకటి కలెక్షన్ గిట్ వస్తుంది మనది, కలెక్షన్ వీడియో. సో ఏం కలెక్షన్ అంటే మనదైతే మనం డైలీ అవుట్ఫిట్ కలెక్షన్ అయితే వస్తుంది. నేనైతే మొత్తం వీడియో అయితే అలాగే చేస్తాను. సో గైస్ మనమైతే మొత్తం మన కలెక్షన్ అయితే చూపిస్తాం ఆ వీడియోలో. సో అందరూ అయితే చూడుర్రి. ఇంకొకటి మన వాళ్ళకైతే వీడియోలోకి రమ్మని అయితే చెప్పరు జర. మన వాళ్ళు భయపడుతున్నారు ఎందుకు రా, మళ్ళీ భయపడేటోళ్ళు అయితే మీ ఇద్దరికే చెప్తున్నారు. సాయి చరణ్ చంద్రశేఖర్ మీ ఇద్దరికే చెప్తున్నారు. అది మీరు కామెంట్ బాక్స్ మీరు నాతో అన్నారు రివెంజ్లు. సో నేను మీ మీద చేసినాను. మళ్ళీ ఎప్పటికైనా మీరు భయపడతారు. మీరు భయపడుతున్నావు మళ్ళీ ఇంకొకసారి అయితే రివెంజ్లు అయితే మనం మీద చేయకూడదు. సో గాయస్ వాళ్ళు అయితే భయపడిపోయారు, మీకు గిట్ట తెలుసా అనుకుంటా. కానీ మనం చేసే రివెంజ్లే కానీ ఫుల్ ఎండల చెమటగా ఆడుతుండే మన వాళ్ళకైతే లేపించిన డబ్బులు మళ్ళీ ఇంకా ఇల్లు ఉన్నాయి పక్కకే ఉన్నాయి. సో దాంతో అయితే ఇంకా కొన్ని షూట్లు అయితే ఉన్నాయి. సో అందుకే తీసేసేయలేదు నేను అవి. ఇంకొన్నాయి మన వాళ్ళకి ఇంకా డైలీ వర్కౌట్ ఇటే చేపిస్తా అని చెప్పినా కదా. సో నేను చేస్తున్నా వాళ్ళతో గిట్టే చేపిస్తున్నా. ఇక మరీ జిమ్ ఎక్కువ అయిపోతాయి వీడియోలు అన్నీ వర్కౌట్వి. సో నేను అందుకే పెడతలేను. కొన్ని ఉన్నాయి మనం మీరు కామెంట్ మీద బేస్ అయ్యి ఉంది, మీరు పెట్టామంటే పెడతా లేకపోతే లేదు. ఇంకొకటి ఫుల్ ఎంటర్టైన్మెంట్తో ఉంది. అలానైతే మన వాళ్ళు అయితే ఫుల్ సీరియస్ అయిపోయినారు. సో ఆ వీడియో పెట్టామంటారా వద్దా మీరైతే కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయుర్రి. సో అలాగుంది ఆ వీడియో. సో గాయస్ అందరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరు ఏమనంటే మన వాళ్ళ మీద అయితే వాళ్ళనైతే ఫుల్ సీరియస్ అయిపోయినారు ఇద్దరు. అరే ఇంకెన్ని రోజులు రాబి మా మీద ఇట్లా రివెంజ్ చూసుకుంటావు అని ఆ వీడియోకి మస్తు భయపడిపోయినారు. సో గాయస్ వీడియో అయితే వస్తుంది, మీరైతే కామెంట్ ప్రకారంలో అయితే పోతున్నాను నేను. మీరు కామెంట్లో పెట్టమని అయితే పెడతా లేకపోతే లేదు. సో అదైతే కామెంట్ మీద బేస్ అయ్యి ఉన్నది. సో గాయస్ మీరైతే మనకి సపోర్ట్ చేస్తున్నందుకైతే చాలా థ్యాంక్స్. మన యూట్యూబ్లో అయితే 100K వ్యూస్ అయితే అయిపోయినాయి, అంటే 1 lakh వ్యూస్ అయితే అయిపోయినాయి. మొత్తం టోటల్ రీచ్ అయితే 1 lakh అయితే అయిపోయినాయి.
సో అందరైతే జర జబ్బున సపోర్ట్ చేయరు, ఇంకా మంచిగా ఎడుకో తీసుకోవాలి మమ్మల్ని. సో గాయస్ ఇంకెందుకు లైక్ చేస్తారు, మళ్ళీ మన ఛానల్ కూడా నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ తీసేసుకోండి.